ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు చాలా మంది వెళ్తున్నారు కదా, దాసో శ్రవణ్ గారు వెళ్ళిపోయారు. ఇక నాకు తెలిసి ఇంకా కొందరు లైన్ లో ఉన్నారని చెప్పేసి మాకైతే వార్తలు వస్తున్నాయి. మెయిన్ వ్యక్తులు కూడా అందులో ఉన్నారని చెప్పేసి. పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు లీడర్స్ ఉన్నారు, వాళ్ళు పోరు. సో పొలిటీషియన్లు ఇప్పుడు అవసరం లేదు కాంగ్రెస్ కి, రైట్? మేకలు గొర్రెలు మాకు ఏం అవసరం లేదు, మాకు పులిలు కావాలి. ఆ 10 పులిలు చాలు. ఫిరోజ్ ఖాన్ గారు కూడా వెళ్తారు టిఆర్ఎస్ పార్టీకి అని నేను విన్నా. నిజమేనా? అది వెళ్తారా? ఆన్సర్ ఇస్తున్నా. టిఆర్ఎస్ పార్టీ కానీ, షర్మిలా పార్టీ కానీ, ప్రవీణ్ కుమార్ పార్టీ కానీ, ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, ఫిరోజ్ ఖాన్ కి అందరు పిలుస్తారు. రామ్ ఫిరోజ్ ఖాన్ చాలా హాట్ ఉన్నాడు, అందరు హాట్ కేక్ లా సేల్ అయిపోతారు. నేను హాట్ ఉన్నా, అందరు పిలుస్తారు. కానీ ఒక ప్రాబ్లం ఫిరోజ్ ఖాన్, మాట ఇస్తే మాట మీద ఉంటాడు అండ్ కాంగ్రెస్ పార్టీతో ప్రేమలో ఉన్నాడు. ఆ ప్రేమలో ఉన్న తర్వాత అది అమ్మాయి నల్లదో బక్కదో వీధదో, ప్రేమలో ఉన్నా, మస్తు ఆఫర్లు ఉన్నాయి, మనసు ఒప్పుకుంటలేదు. గెలిపోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ బాగుపడదు, అధికారంలో రాదు అని అనిపిస్తున్నప్పుడు ఎందుకు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో ఇక్కడ ఉంది, మరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు, లేదా ఎంపీ అవ్వచ్చు, లేకపోతే అదృష్టం అంటే మినిస్టర్ అవ్వచ్చు, ఇన్ని ఆఫర్లు ఉన్నప్పుడు ఎందుకని ఇక్కడ ఇన్ని కాంగ్రెస్ పార్టీ గొడవలు, ఈ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాల మధ్య ఎందుకు ఉండడం? మీ క్వశ్చన్ అడిగిన ముందు నేనేమన్నా ప్రేమలో ఉన్నారు, ప్రేమలో ఉన్నా, మనసు ఒప్పుకుంటలేదు, రైట్? ఒప్పుకుంటే నీలాగానే చేసేది, కానీ ఒప్పుకుంటలేదు. ఇక్కడనే ఉండి ఇక్కడనే ఫైట్ చేయి. అక్కడ పోతే టిఆర్ఎస్ బస్ ఫుల్ ఉన్నది, ఆ బస్ ఫుల్ లో మన విలువ ఉండదు. ఏదో ఒక సీట్ ఇస్తారు, లేకుంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు. ఇప్పుడే సీఎం కేటీఆర్ కే విన్నాడు, కవితకే విన్నాడు, హరీష్ రావుకే తీసుకొని ఇక్కడ అక్కడ పెట్టేస్తాడు. రాజేంద్ర గారు బయటకు వెళ్ళిపోయారు, మేమేంత. సో కాంగ్రెస్ పార్టీలో మనం నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది మనం అక్కడ ఉండాలి. సో ఎన్ని రోజులు ఇప్పుడు నడుస్తుంది? కేవలం మాట నడిచేదో లేకపోతే పలుకుబడి నడిచే దగ్గర ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎన్ని రోజులని ఉంటది? ఏదైనా మంత్రి పదవి, ఎమ్మెల్యే, ఎంపీ ఆ స్థాయికి వెళ్తేనే కదా. తప్పకుండా మీరు నాకు రాసిస్తారు. 2023 డిసెంబర్లో ఎలక్షన్ వస్తే మళ్ళీ టిఆర్ఎస్ వస్తుంది. నో, ఈక్వేషన్స్ టోటల్ చేంజ్ అవుతాయి. ఇది గ్యామ్లింగ్ టేబుల్ రామ్. కార్డ్స్ నీకు పడుతున్నాయి, 2 hours తర్వాత పడవు, కట్ ఫర్ సీట్ అవుతుంది, ప్యాక్ చేంజ్ అవుతుంది, షఫ్లర్ చేంజ్ అవుతాడు. సో 100% యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. ఒకవేళ కేసీఆర్ చెప్పిన మాటలు అమలు అయితే నువ్వు చెప్పింది నేను చేసేది, లేకుంటే నరేంద్ర మోదీ చేసింది ఎస్ కరెక్ట్ అని చెప్పేది. వీళ్ళు మొత్తం డ్రామా చేసి గెలుస్తున్నారు. నెక్స్ట్ టైం ఈ డ్రామా తెలంగాణలో నడవదు. బీజేపీ టిఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ కాదు. రాజగోపాల్ రెడ్డి సెకండ్ వచ్చినాడు. రాజగోపాల్ రెడ్డి సెకండ్ వచ్చినంటే రాజగోపాల్ రెడ్డి సొంత బలంతో వచ్చినాడు. ఈటెలా గెలిచినాడు, సొంత బలంతో గెలిచినాడు. రఘునందన్ రావు సొంత బలంతో గెలిచినాడు. బీజేపీ పార్టీకి సంబంధం లేదు. బీజేపీ ఎక్కడ ఉంది అన్న? బీజేపీ ఉట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది, వేరే జగపై లేదు. వేరే జగ ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే. బూత్ దాకా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీనే. ప్రతి ఒక్క గల్లీ కాంగ్రెస్ పార్టీనే. ఇది వాస్తవం. మీరు నమ్మని నమ్మకోండి, మాకు అనవసరం. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ. బట్ ఇప్పుడు అలా కనిపిస్తలేదు కదా, అదే ప్రాబ్లం. ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ప్రతి ఎలక్షన్ లోనూ కాంగ్రెస్ ఓడిపోతే జనాల్లో కూడా అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది కదా. అదే కాంగ్రెస్ పని అయిపోయింది రా భయ్, అది ఎక్కడ గెలవట్లేదు, అసలు ఓట్లే రావట్లేదు, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోద్ది కదా. అప్పుడు జనాలు ఎలా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ? క్యాడర్ నమ్మాలి. రాహుల్ గాంధీ వచ్చిన క్యాడర్ నమ్ముతున్నారు, అక్కడనే మాకు చేంజ్. కేవలం జోడో యాత్రనేనా మీ భరోసా? ఇప్పుడు సంజీవిని అని చెప్పిన, లేకుంటే మీ ఛానల్ ముందు చెప్పేది కష్టం అని. ఎందుకంటే నేను ఎవరు అయ్యాకి భయపడను. ఏది నా నోట్లో వస్తే చెప్పేస్తాను. ఇది ఏం చెప్తుంది
నా నోటి అది చెప్తుంది. నేను డిప్లొమాట్ మంచి కాదు, దానికోసం నువ్వు వచ్చి ఇంటర్వ్యూ అని నువ్వు నాకు అడుగుతావు. నేను చెప్పేది ఏ కాంగ్రెస్ పని అయిపోయింది, బస్ స్టాండ్ ఓవర్ చెప్పేస్తాను. కానీ రాహుల్ గాంధీ సంజీవిని ఇచ్చినాడు, దీనికోసమే నేను ఎక్సైటెడ్. పోనీ ఇప్పుడు ఒకవేళ అలా అనుకున్నా ఇప్పుడు మీ పోరాటం కేవలం ఒక్క టిఆర్ఎస్ తోనే మాత్రమే కాదు, ఇప్పుడు బీజేపీ కూడా పుంజుకుంది కానీ బీజేపీతో కూడా మీ పోరాటం ఇప్పుడు రెండు పార్టీలతోనూ మీరు ఇప్పుడు ఫైట్ చేయాలి. బీజేపీ తెలంగాణలో లేదు రామ్, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది. నువ్వు టిఆర్ఎస్ స్ట్రాంగ్ అని చెప్పు, నేను నమ్ముతా. బీజేపీ అయితే లేదంట. నో, టిఆర్ఎస్ దగ్గర క్యాడర్ బేస్ ఎస్, పవర్ బేస్ ఎస్, మనీ బేస్ ఎస్, అన్ని టిఆర్ఎస్ దగ్గర ఉన్నది ఎస్, గవర్నమెంట్ బస్ అని ఎస్, నేను ఒప్పుకుంటా. బీజేపీ ఎక్కడ వచ్చింది రాబాయ్ తెలంగాణలో? ఉట్టి పొలిటికల్ పోలరైజేషన్ చేసి భాగ్యలక్ష్మి చెప్పిన వాళ్ళు, భాగ్యనగర్ చెప్పిన వాళ్ళు అక్కడనే ఉన్నా, వేరే జగ లేదు. ఏ స్కీమ్ చెప్పినారు, ఎక్కడ చేస్తారు, ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఏం చేస్తారు తెలంగాణ కోసం? సో నోవేర్ బీజేపీ అది హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కూడా హైప్ క్రియేట్ చేస్తారు కదా అమిత్ షా. ఆ పాపం రాజగోపాల్ రెడ్డికి పిలిపించి రిజైన్ చేపించి రైట్ నువ్వు కంటెస్ట్ చేయి అని కంటెస్ట్ చేపించినారు కదా. ఆ 80,000 ఓట్లు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? రైట్, రాజగోపాల్ రెడ్డి బలంతోనే వచ్చినాయి కదా, రాజగోపాల్ రెడ్డి ఉన్నాయి డబ్బులతోనే వచ్చినాయి కదా. బీజేపీ పేరు ఉన్నది, ఓకే, బ్యానర్ మీద బీజేపీ ఉన్నది. ఎవరి బలం అది? రాజగోపాల్ రెడ్డి బలం కదా. కోమటి రెడ్డి రాలేదు, ఎందుకు రాలేదు? వస్తే తగ్గేది కదా. సో ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారా కోమటిరెడ్డి గారు భవిష్యత్తులో, లేకపోతే ఆయన కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ పార్టీ మారొచ్చని న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీకి పోయి కోమటిరెడ్డి గారు ఏం చేస్తారు? కామన్ సెన్స్ మాట్లాడతాం. ఓకే, రాజగోపాల్ రెడ్డి గెలిస్తే కోమటిరెడ్డి పోతున్నాడు, ఓకే. చిన్నోడే గెలవలేదు, నేను ఎక్కడ భవిష్యత్తం ఎట్లా పోతారు రాన్న? వెళ్ళారంటారు. నో, అండ్ ఆయన పోయేది ఉంటే అప్పుడునే వెళ్ళిపోయేది. రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నా, నేను బీజేపీతో ఉన్నా, అమిత్ షాతో కలిసిన, నరేంద్ర మోదీతో కలిసిన, రైట్ డన్ నెక్స్ట్ టైం నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా, నేను కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉంటా అని అట్లా చెప్పేస్తాను కోమటిరెడ్డి. ఎందుకంటే కోమటిరెడ్డి కూడా తిక్క ఫెలో, మ్యాట్ ఫెలో అండ్ గట్టి ఫెలో. కానీ గట్టి ఫెలో పోయి ఆస్ట్రేలియా కూర్చున్నాడు, నాకు తక్లీఫ్ అయింది. అరే మా పెద్ద నా హీరో, నేను ఎప్పుడు క్యాంపెయినర్, నేను పర్సనల్ ఫిరోజ్ ఖాన్ చాలా లైక్ చేస్తాడు, నేను కోమటిరెడ్డి చాలా లైక్ చేస్తా. రైట్, ఆయన ఏదైనా పార్టీలో ఉండదు, కానీ ఆయన పోను ఇక్కడనే ఉంటాడు. కానీ ఆస్ట్రేలియాలో పోయి కూర్చున్నాడు, అది తక్లీఫ్ అయింది నాకు. గుల్లా చెప్పేది కోమటిరెడ్డి అలా, ఏ ధర్మయుద్ధం చేస్తా, నాకు టిగిటి తమ్ముడు మీద కంటెస్ట్ చేస్తా, లేకుంటే నో తమ్ముడికి ప్రామిస్ చేసినా, అట్లా చెప్పలేదు. ఆయన లైఫ్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న హిట్ టీవీ యాప్